నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వ్యక్తులకి ఈ ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల తర్వాత ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. 100% ఈ వృషభ రాశి జీవితంలో జరగబోయేది ఇదే. అయితే వృషభ రాశి వ్యక్తులకి అసలు గోచర గ్రహ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ వృషభ రాశి వ్యక్తులు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి కలిసొస్తుంది, అలాగే వృషభ రాశి జాతకులు పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలోకెల్లా 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలో శుక్రుడు. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళ గురించి మనం ఒకసారి చూసినట్లయితే వీరు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత చాలా అధికంగా ఇస్తారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు దయాగుణం దానగుణం అనేది చాలా అధికంగానే కలిగి ఉంటారు. వృషభ రాశి వ్యక్తులకి జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే వీరికి గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఏ మేరకు ఉందంటే ముఖ్యంగా అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. శని భగవానుడు శుక్రుడు అనుగ్రహం చాలా విపరీతంగా ఉంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి సకల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఈ సమయంలో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయి. వీరికి ఈ సమయంలో విద్యాపరంగా చూస్తే విద్యార్థులకి చాలా అనుకూలంగా కనిపిస్తోంది. విద్యార్థులకు ఈ సమయంలో ఎంతో యోగదాయకమైన స్థితి అనేదే పొందుతారు. ఎంతో అద్భుతంగా వీరి జీవితం అనేదే ఉంటుంది. చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్స్లో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో మీకు చక్కగా పాస్ అయ్యే విధంగా కనిపిస్తోంది. ఈ వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగంలో చూస్తే ఈ సమయంలో అనుకూలత బాగా పెరిగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా గురువు కుజ యొక్క గ్రహాల అనుగ్రహం చేత ఉద్యోగస్తులకి ఆఫీసులో పని ఒత్తిడి అనేది తగ్గుతుంది. ముఖ్యమైన పనులు మీ పై అధికారులు మీకే అప్పగిస్తారనే చెప్పొచ్చు. ఆ పనులు మీరు సకాలంలోనే పూర్తి చేసుకుంటే ఆఫీసులో మీకు మంచి గుర్తింపు అనేది వస్తుంది. అదేవిధంగా మీకు జాబ్స్ పరంగా కూడా మీకు కొత్తగా చేంజెస్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం కూడా చేస్తారు. ఉద్యోగంలో బదిలీలయ్యే అవకాశం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు గవర్నమెంట్ జాబ్ వచ్చే సూచన కూడా అధికంగా కనబడుతోంది. ఈ వృషభ రాశి వ్యాపారస్తులకి ఈ సమయంలో వ్యాపారపరంగా చాలా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో మీకు చక్కటి లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయని చెప్పొచ్చు. ఇక కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కూడా మీకు క్లయింట్లు కూడా పెరుగుతారని చెప్పాలి. ఇక అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి బుధుడు శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా వ్యాపారాలు కూడా చాలా బాగా ముందుకు సాగుతాయని చెప్పాలి. వ్యాపారస్తులకు మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా ఇప్పుడు చాలా చక్కగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఆర్థిక విషయంలో కూడా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి కెరియర్ పరంగా అన్ని రంగాల వాళ్లకు ఆర్థిక పురోగతి బాగా కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తుందని చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా ఉండే సంక్షోభం తీరిపోతుంది. ఈ సమయంలో ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా చాలా బాగా లభిస్తుందని చెప్పొచ్చు. అప్పులను తీర్చేస్తారు. రుణాల నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లోనూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వృషభ రాశి వ్యక్తులకు పెట్టుబడుల విషయంలోనూ మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయి. అంటే మీరు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇక షేర్ మార్కెట్ ట్రేడింగ్ రంగాలలో ఇప్పటివరకు ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే గనుక వాటి నుండి మీకు లాభాలు అధికంగా వస్తున్నాయని చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తులు సంతానపరంగా కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక వైవాహిక జీవితం పరంగా కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా పెరుగుతుంది. అన్యోన్యంగా ఉంటారు.
అలాగే ఈ రాశి వ్యక్తులకు భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి. ఈ రాశి వ్యక్తులకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనబడుతోంది. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు పోకుండా ఒకరికి ఒకరు గట్టిగా మాట్లాడితే ఒకరు మౌనంగా వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య ఉండే అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు అయితే మీకు అంతగా ఏమీ బాధకు గురి చేయవు. కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ వృషభ రాశి వ్యక్తులకు మెరుగైన ఆరోగ్యం కోసం సమయానికి భోజనం, నిద్ర, నడక, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వ్యక్తులకైతే ముక్కోటి దేవతలు దిగవచ్చి మీకు అదృష్టాన్ని అయితే ఇస్తున్నారు. ఈ వృషభ రాశి వ్యక్తులకు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందటానికి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి. ఇక అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేస్తే మీకు అనుకూలత బాగా ఏర్పడుతుంది. ఇక హనుమాన్ చాలీసా పఠించండి. గోమాతకు రాత్రి నానబెట్టిన శనగలు కానీ లేదా ఉలవలు కానీ తినిపిస్తే మీ కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. చూసారు కదా, వృషభ రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోపై ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.